ఫేసెస్ 2026 మార్చ్ 6న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు 2 అవర్స్ 9 మినిట్స్ రన్ టైంతో సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఇదొక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. హీరోయిన్ నిత్య క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. తమ ఇంట్లో జరిగిన ఒక ప్రమాదం వల్ల నిత్య హాస్పిటలైజ్ అవుతుంది. తను స్పృహలోకి వచ్చాక అసలేం జరిగిందో తనకి గుర్తుండదు. తను మైకేల్ అనే ఒక పెయింటర్తో కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉందన్న విషయం ఒక్కటే గుర్తుంటుంది. మైకేల్ ఎక్కడున్నాడో తనకేమైందో తనకి గుర్తుండదు. ప్రమాదం వల్ల పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో సఫర్ అయ్యే నిత్యకు ఎవరిని చూసినా వాళ్ళు మైకేల్ లాగానే కనిపిస్తుంటారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి మైకేల్ ఎందుకు మాయమైపోయాడు, మైకేల్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో కనుక్కోవడం కోసం నిత్య ఏం చేసింది, చివరికి ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. థీమ్ పరంగా, మెసేజ్ పరంగా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ నీలేష్ షీకే ప్రజెంటేషన్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. మూవీని పాస్ట్ కి ప్రజెంట్ కి మధ్య షిఫ్ట్ చేస్తూ తన ఈ మూవీని బాగానే హ్యాండిల్ చేశాడు. మైకేల్ కి ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్న నిత్యతో పాటే మూవీ చూస్తున్న మనల్ని కూడా ట్రావెల్ చేయించడంలో తను సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ మనల్ని అట్లీస్ట్ కొన్ని డేస్ అయినా హాంట్ చేస్తుంది. కాకపోతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా రన్ అవ్వడం ఈ మూవీకి మైనస్ అయింది. ట్రామా, అమ్నీషియా, ఐడెంటిటీ షిఫ్టింగ్ మీద డిపెండ్ అయ్యి ప్రజెంట్ కి పాస్ట్ కి మధ్య షిఫ్ట్ అవుతూ నడిచే ఈ మూవీని మీరు కాన్సన్ట్రేటెడ్ గా చూడకపోతే మీకు ఈ మూవీ సరిగా అర్థం అవ్వకపోవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు. ఈ మూవీ ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కాబట్టి మూవీలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చిన్నపిల్లలతో కలిసి అయితే ఈ మూవీని చూడకండి. సైకలాజికల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి, డీప్లీ ఎమోషనల్ అండ్ మిస్టరీ డ్రివెన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్ కి ఈ మూవీ జస్ట్ పర్లేదు అనిపిస్తుంది. నిత్యగా అన్నా రెజీ కోషి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మైకేల్ గా కాళేష్ రామానంద్ యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.